నమస్కారం. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం జరిగింది. అదే విధంగా దాంట్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో 35.5 కోట్లు ఎంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఇది మన మాల విరమణ గృహాల కోసం, అదే విధంగా మన నివాస గృహాల కోసం అని విడుదల చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే టీటీడీ సొమ్ము ఇట్లా మిగతా గుళ్ళకు కూడా ఉపయోగించవచ్చా అనే విషయం నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదన్న. నేను ఇప్పుడు ప్రెజెంటే చూస్తున్నాను. అంటే మనకు ఒక హోంశాఖ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లా టీటీడీ సొమ్ము తీసుకుని మిగతా గుళ్ళకు ఉపయోగించవచ్చు అని నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను. నేను ఇంత మటుకు వెళ్ళలేదు. అట్లాగే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి, నీకు ఆ గుడి మంచి చేసింది, మీరు చేశారు, పర్లేదండి. అట్లాగే ఆంధ్రాలో ఎన్నో గుళ్ళు ఉంటాయి సార్. మీ నిలబడ్డాక పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం దాకా ఎన్నో పవిత్రమైన దేవస్థానాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడలో ముఖ్యంగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా మీరు పైకి తేవాలి. ఆ నిధిని ఇట్లా ఉపయోగించి ఆ గుళ్ళకు ఒక పేరు తేవాలి. ఒక దేవుడు ఇష్టం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ ఇష్టమే. ఇటు చూడాలి, మీరు అటు చూడాలి. ఎక్కువగా ఏంటంటే మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ చేశారు, మీరు సాయం చేసింది కాబట్టి ఆ దేవుడు ఆంజనేయ స్వామి మీరు చేశారు. కానీ మనం వెళ్తాం చూసావా, విజయవాడ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి మీరు రోజు చూస్తూనే ఉంటారు విగ్రహం. మనకు అవే వచ్చేసింది మన ఆంధ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చూసావా. ఆ టెంపుల్ చుట్టూ ఎట్లా ఉందో వాతావరణం అనేది మీరు కూడా చూడాలి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాకు బాధ వేస్తుంది. రోడ్డు కూడా లేదు దానికి. ఆ లోపల దిగడానికి కంకర్ రోడ్డే, ఆ దిగడానికి ఆ వాతావరణం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుబోతులు బయట ఆ చుట్టుపక్కల ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా మీరు చర్యలు తీసుకుంటే, మీరు ఆంధ్ర గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, సంవత్సరం అయిందయ్యా పిఠాపురం రాలేదు. పిఠాపురంలో నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావో సామాన్యుడిగా నాకు తెలుసు. ఆ పిఠాపురంలో ఉన్న జనం చెబుతున్నారు. కానీ నీకు పేరు వస్తుందా? రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక చెడ్డ పేరు రాబోతుంది నీకు. వైసీపీ వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు కామ్గా వచ్చేసి వెళ్ళిపోయావు. కానీ సరిగ్గా అడిగేవాళ్ళు ఉంటే వేరేగా ఉండేది. ఇప్పుడు వాతావరణం ఈవినింగ్కే మన సోషల్ మీడియా ఉంది చూసేవారు, రపరపరపాలు ఆడేది. ఓకేనా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేశారు మంచి పని. 34 కోట్లు టీటీడీ సొమ్ము అనేది అట్లా ఉపయోగించవచ్చు. టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆయన అధ్యక్షతనే ఈ నిధులు ఇవ్వడం అనేది జరిగింది కదా. దీనిపై మీ అభిప్రాయం? అంటే నాయుడు గారికి ఒక చరిత్ర అనేది ఉంది. ఓకేనా? ఆయన అప్పుడు కొంత అమౌంట్లు వైజాగ్ సైడ్ కొన్ని టెంపుల్కి ఇవ్వడం కూడా నేను విన్నాను. కానీ అంతగా ఇవ్వలేదు కదన్నా. 34 కోట్లు అంటే మాటలు కాదు కదా. ఓకేనా? ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను, కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం చుట్టూ, ముఖ్యంగా మా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అమరావతి టెంపుల్ ఉందన్న. నువ్వు ఇప్పుడు చూసావు ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆ టెంపుల్ చుట్టూ కూడా ఇంకా బాగు చేయలే. అమరావతి రాజధాని, అమరావతి శివాలయం దగ్గర ఆ రోడ్డే సరిగ్గా లేదు. ఇంకా వాటి మీద కూడా స్పందించాలి. వాటికి కూడా ఆ నిధుల్ని ఉపయోగించవచ్చని మీరే చెప్పారు. కాబట్టి మనకు సొమ్ము ఉంది కదా, టీటీడీ సొమ్ము బాగానే ఉంది కాబట్టి ఆ సొమ్ము అనేది మిగతా వాటికి కూడా ఉపయోగించేసి అక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మరి ఏ గుడికైనా సరే విరామాలు ఇవ్వడంలో తప్పేం లేదు కదా. అందులో ఆయన పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే తెలంగాణ సొమ్ము ఇచ్చింది ఆయన సొంతంగా కాదు, మన కిట్లు ఇచ్చాడు. ఎవరు కరెంట్ షాక్ వాళ్ళకి కిట్లు ఇచ్చాడు. ఆయన జీతం నుంచి కూడా సొంతగా సినిమా తీసి కచ్చబాన్ని సొమ్ముతో తీసి ఇచ్చాడు కాబట్టి పైకి చూసాం. ఇదేంటి, మన రైతులకు కిట్లు ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు, రోడ్లు వేస్తున్నాడు ఆయన సొంత. అట్లే మన ఎవరో లేడీకి స్పెషల్ వేస్తే అమ్మాయి కోరిందని చెప్పి గవర్నమెంట్ సొంత. నేను అంటుంది ఏంటంటే సొంత డబ్బుతో నీకు చేశాడు ఆ దేవుడు. ఓకేనా? ఆ దేవుడి దగ్గరికి వచ్చావు, నీ సొంతంగా ఇచ్చినట్టయితే ఆ 34 కోట్లు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలా. అది గవర్నమెంట్ టీటీడీ తరపున ఇప్పించావు నువ్వు. అది ఎట్లా బాధ వేసింది? ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా బాధ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణకి ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళ దాంట్లో చేయట్లేదు అభివృద్ధి అనేది చెప్పుకుంటున్నారు. అంతేనా? చెయ్యాలి అంటున్నా, చేయట్లేదు అని అంటలా. మేబీ చేయొచ్చేమో. దీని తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ అదే ఉండొచ్చు. ఏం రాలేదు కదన్నా, ముందే చేయాలి కదా. సంవత్సరం అయిపోతుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలా 5 సంవత్సరాలు అయిపోతుంది. నువ్వు చేయలేదనుకో మళ్ళీ అట్లా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళ కోరికలు ఏమవుతాయి? నిన్ను ఎక్కడికే చూస్తున్న వాళ్ళ కోరికలు అవుతాయి, ఏమవుతాయి? హిందూ అని హిందూ సంఘాలకు సరిపోయిన కూడా నువ్వు సపోర్ట్ పలుకుతున్నావు. హిందూ దేవాలయాలకు వెళ్తున్నావు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి నీ గుంటూరు జిల్లా. నువ్వు పుట్టిన ఊరిలోనే ఉండవు, బాపట్లలో ఉండవు. బాపట్లో ఎన్ని టెంపుల్ ఉండవో తెలుసా? ఆ టెంపుల్ అన్నికి గుర్తింపుతో అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది చూడు. ఆ దేవాలయాలు ఎట్లా ఉండవు. మన శ్రీశైలం తీసుకో. నువ్వు ఆంధ్ర నుంచి శ్రీశైలం రోడ్డు వచ్చావు ఎప్పుడైనా? ఎంత నలిగిపోతావు ఆ రోడ్లో. ఇప్పుడు తిరుపతి ఏది హైదరాబాద్ నుంచి వెళ్తున్న రోడ్డుకి స్పందించారు, రోడ్డు వేస్తున్నారు. అటు నుంచి ఎంత నలిగిపోతున్నా ఆ రోడ్లు. 1 వే రోడ్డు అది 1 వే రోడ్డు అన్నా. సరిపోదు కదా. ఉప మంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ నిర్మాణంలో జరిగే పనులు ఇవి చిన్నవి. నువ్వు అన్నావు కరెక్టే. 34 కోట్లు టీటీడీ సొమ్ము ఇట్లా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఉపయోగించవచ్చు అన్నప్పుడు మిగతా టెంపుల్ కూడా 100 కదా ఆయనకు హక్కు అని మేము అనుకుంటాం కదా. సామాన్యుడు నేను అనుకుంటున్నాను.
మరి మిగతా వాళ్ళు అనుకోరా? మిగతా సొమ్ము కూడా ఉపయోగించవచ్చు కదా, జనానికి ఉపయోగపడుతుంది కదా. దేవుళ్ళు అంటే అందరికి అభిమానం ఉంది. నేను 1వ తారీఖు చూసాను, జనవరి 1కి ప్రతి ఒక్కరు దేవాలయానికి క్యూ పెట్టాడు. ఒక్కరికి సరైన ఇబ్బంది ఉందా? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? కొన్ని కిలోమీటర్లు నించున్నారు జనం. వాళ్ళందరూ సౌకర్యాలు అనేవి ఏమైనా ఉన్నాయా? అన్ని ఏర్పాటు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అది అంటే ఇప్పుడు టీటీడీ దాంట్లోంచి డబ్బు తీయడం కరెక్ట్ కాదంటున్నారా ఈ దేవాలయ అభివృద్ధికి? దేవాలయ అభివృద్ధికి తీయడం అనేది ఉందా అనేది ఇప్పుడు మాకు తెలీదు. అది ఉపయోగించేది అక్కడున్న దేవాలయాలకు కూడా ఉపయోగించవచ్చు కదా. ఓకేనా? నీకు ఆంధ్రాలో ఏమి మన వైజాగ్ మొదలు పెట్టుకుంటే తిరుపతి, చిత్తూరు దాకా ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో మినిమం 50-60 దేవస్థానాలు ఉన్నాయి. ఓకేనా? అట్లా మోపిదేవి తెలుసా టెంపుల్? ఆ టెంపుల్ ఎంత అభివృద్ధి, ఎంత ఫేమస్. కానీ రోడ్డు ఉందా? చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆ రోడ్డు వేయొచ్చు కదా, బాధేసిద్దిగా. 34 కోట్లు కానీ అవుతాయి, 2 కోట్లు కానీ కావు. ఆ రోడ్డుకి వేయొచ్చు కదా. మన బాధ నాకు సామాన్యుడికి వేసిద్దా లేదా? అది నేను అంటుంది. టీటీడీ సొమ్ము ఉపయోగించవచ్చు అన్నప్పుడు ఈ దేవస్థానాలకు కూడా ఉపయోగించాలి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ అడగాలి. తన నియోజకవర్గం చూస్తున్న ప్రతి వాళ్ళు అడగాలి. మన కూటమి ప్రభుత్వం ఉంది, ఆ ప్రతిపక్షం వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరులే. మంచిని ఉపయోగించి మంచి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా నేను మంత్రిని అంతే, నేను ఎమ్మెల్యే అంతే పరిగెత్తుకుని బయటకు వస్తారు తప్ప ఇట్లాంటి మంచి గురించి, మంచితనం గురించి మాట్లాడే వాళ్ళు మనకు లేరు. కాబట్టి సమాజంలో సామాన్యులైనా కానీ అడగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే రోజు 2 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. అది అలా పెరిగిపోతుంది, వడ్డీల మీద వడ్డీ వస్తుంది. అది తీసి ఒక డెవలప్ చేయడం మంచిదే, కానీ ఒకదానికి చేయడం మంచిది కాదు. అంటే టీటీడీ అమౌంట్ ని ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చా? దేవుడి సొమ్ము దేవుడు పెడుతున్నారు కదా. ఇప్పుడు మీ నాన్నగారి సొమ్ము ఎవరు పెడుతున్నారు? ఎందుకు పెట్టాలి? అలాగే దేవుడి సొమ్ము దేవుడు ఇవ్వడం చాలా మంచిది. ఇన్నాళ్ళ వరకు ఎవరికి కలగలేదు. వేల కోట్లు అక్కడ స్టాక్ అయిపోయింది. దాన్ని బయటికి తీసి కొండగట్లకి ఇచ్చినట్టే ఆంధ్రలో కూడా. అదే కాదు, తెలంగాణ ఇంకా ఉన్న గుళ్ళు ఏవైతే వెనకబడి ఉన్నాయో వాళ్ళకి సహాయం చేయాలని అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ వచ్చే క్వాలిటీ ఏంటంటే మీకు నచ్చే క్వాలిటీ ఏంటంటే అనుకున్నది చేస్తాడు, చెప్పింది చేస్తాడు. ఇక నెక్స్ట్ ఇలాగే చేసుకుంటూ వెళ్తే నాకు ఓటేయండి అని అనక్కర్లేదు. నాకు ఓటేయండి ఫ్లెక్సీలు పెట్టడం ఇవన్నీ అనక్కర్లేదు. ఏ ఓటైనా సరే చేస్తే తప్పనిసరిగా మళ్ళీ పిలిచేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఎవరిని భోజనం పెట్టాలని గుర్తుంచుకోరా? దారంటే పోతుంటే అరే నాకు భోజనం పెట్టాను అనుకుంటా లేదా? అలాగే మంచి పని చేస్తే తప్పనిసరిగా నెక్స్ట్ సీఎం ఆయన అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న అంటే చాలా మంది ఏమంటారంటే తెలంగాణ దేవాలయాలకు ఇచ్చే బదులు మన ఆంధ్రలోనే చాలా డెవలప్మెంట్ కానీ దేవస్థానాలు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు మీరు అన్నారు అంటే నెక్స్ట్ టైం సీఎం గా చూడాలనుకుంటున్నామని చెప్పేసి, ఇదేమన్నా అక్కడ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అవసరమైతే నెక్స్ట్ డిప్యూటీ సీఎం చేసినా సీఎం హోదా ఉన్నట్టే, డిప్యూటీ సీఎం కూడా సీఎం హోదా ఉన్నట్టే. అంత వాళ్ళంతా ఒకటే. కానీ ఒకదానికే పరిమితం కాకుండా అన్ని గుళ్ళకి చెయ్యాలి, రోడ్లు చేయాలి. గురువుల దగ్గర పాడేరుకుని గురువుల దగ్గర మందులు తాగడం, అక్కడ గ్లాసులు సీసాలు అవి చూసేటప్పుడు తెలిసిపోద్ది ఇక్కడ మందు తాగుతున్నారు అని. దానికి ఏర్పాటు చేయాలి, చేస్తారు. మనం అందరం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.